హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఇంటికాడ బాగా ఎక్కువగా దొరికే ఎక్కువ వాడేవి ఎక్కువ తక్కువ రేట్ ఉండేవి ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్ అండి. ఎందుకు అంటే అవి వీళ్ళు వాటర్ కాబట్టి మనకైతే తక్కువ రేటు మనం ఎక్కువ వాడతాం కాబట్టి అది ఏంటో చూపిస్తాను చూడండి. చూసారు కదండి, బ్రష్ అండి. బ్రష్ ఇది మన ఇండియాలో ఒక 20-30, ఇప్పుడైతే ఒక 40-50 అలా 30 అలా ఉన్నాయండి. ఇది ఒకటి ఇక్కడ 250-300 అలా పైనే ఉంటుందండి. చూసారు కదా బ్రష్. ఎందుకంటే ఇంత రేటు ఎందుకు అంటే మన మన ఇండియా వాళ్ళే వాడాలండి ఇవి. వీళ్ళైతే కువైట్ వాళ్ళు అస్సలు వాడరు. మీరు మరి ఎలా కడుక్కుంటారో ఏది వాడతారని చెప్పి అడుగుతారేమో. అసలు బ్రషే చేయరండి వాళ్ళు, బ్రషే చేయరు. పొద్దున్న లేస్తారు, తినేస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, తినేస్తారు, పడుకుంటారు. అసలు బ్రష్ అనేది చేయరండి. అందుకని వాళ్ళ పళ్ళు అయితే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల కాడి నుంచి పుచ్చిపోతాయి. పీకించేసుకుంటా వస్తారు, మళ్ళీ పీకించేసుకుంటారు, మళ్ళీ కొత్త పళ్ళు ఎట్టించేసుకుంటారు. అలా ఉంటుందండి. ఇక్కడ బ్రష్ తక్కువ, మనం ఏదైతే ఎక్కువ వాడతామో అది తక్కువ రేటు ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ మన ఇండియా వాళ్ళే వాడాలి కాబట్టి వాడతాం కాబట్టి ఇదైతే ఎక్కువ రేట్ అండి. ఒకటి వచ్చి దినార్ నోసు అలా సబామియా కమిషన్ అలా ఉంటుందండి. 200 తక్కువ ఉండదు ఒక బ్రష్ వచ్చి. నేను అనుకుంటాను ఇండియా నుంచి ఎవరైనా వస్తే బాగుండు, ఇండియా నుంచి ఒక 10-20 లేదంటే ఎక్కువ తెప్పించేసుకొని ఇక్కడ అమ్ముకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఉంటుందండి. ఇక్కడ ఏది కొనుక్కోవడానికైనా భయం వేయదు, కానీ బ్రష్ కనుక కొనుక్కోవాలనిపిస్తే భయం వేసేద్దండి. ఎందుకు అంటే డబ్బులు ఖర్చు పెట్టలేక అయితే కాదు. ఇది చూస్తే అంతే ఉన్నది. దీన్ని దినారెట్టు కొనాలి అంటే ప్రాణం అప్పదండి, ప్రాణం ఉసూరుమంటది. దాని గురించి కొనాలనిపించదు అన్నమాట. దాని గురించి అప్పుడు కొనాలి తప్పదు. ఇండియా నుండి తెప్పించేసుకొని 10-20 ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే తెప్పించుకోలేమండి, అన్నీ తెప్పించుకుంటాం కానీ తెప్పించుకోలేం. ఇంకేంటంటే ఎప్పుడో కొనుక్కుంటాం కదా అని చెప్పి. తర్వాత నేను సబ్బులండి. సబ్బులు కూడా ఎక్కువ రేటే ఉంటాయి. అంటే మన ఇండియా వాడే సబ్బులు అయితే, మన ఇండియాలో మనం వాడే సబ్బులు అయితే ఇక్కడ రేటు అక్కడ రేటుకి కొంచెం ఇక్కడే ఎక్కువ ఉంటుందండి మన ఇండియా మీద. ఎందుకంటే వీళ్ళు సబ్బులు కూడా వాడరు. సబ్బులు కూడా వీళ్ళకి యూస్ ఉండదు. స్నానం చేయరు కదండి. సబ్బులు దేనికి వాడతారు? స్నానం చేస్తేనే కదా సబ్బులు వాడేది. సబ్బులు అవసరం ఉండదు, పేస్ట్ అవసరం ఉండదు, బ్రష్ అవసరం ఉండదు. స్నానం చేయరు, బ్రష్ చేయరు. మీరేదో ఇండియాలో ఉన్నవాళ్ళు అనేసుకుంటారు, అక్కడ బాబాగాడితో వెళ్ళిపోతుంది, పిల్లలతో వెళ్ళిపోతారంటారు. అంత దూరాన్ని ఉంటే మాకు ఇంత గబ్బుని వాసన వస్తుందండి వాళ్ళ దగ్గర. అంత వాసనలో ఆ వాసనకి వాళ్ళ దగ్గర అసలు నుంచోలేము మేము అసలు అని. ఆ దగ్గర కనుక మన దగ్గర కనుక వచ్చారంటే కళ్ళు తిరిగి పడిపోతామండి. అంత వాసన వచ్చేద్దాం వాళ్ళ దగ్గర. ఇది కువైట్లో ఉన్న వాళ్ళు అడగండి. డ్రైవర్లకి అయితే తెలియదు కానీ ఇంట్లో పని మనుషులు మాత్రం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. కువైటే కాదు వేరే దేశమైనా సరే. డ్రైవర్లకి ఎందుకు తెలియదు అంటారా? వాళ్ళకి బాబాగాడాలు ఎప్పుడైనా వచ్చినా బయట కనిపిస్తారో అత్తరు మాత్రం సెంట్ అండి. ఇంక ఇవాళ కొడితే ఇప్పుడు కొడితే ఇంక రాత్రి అంతా ఇంకా రేపు మళ్ళీ బట్టలు ఉతికేసినా సెంట్ వాసన పోదు. అందుకని వీళ్ళు సెంటు కొట్టేసుకుంటా ఉంటారు. ఎంత సెంటు కొట్టేసుకున్నా దగ్గరికి వచ్చి మాట్లాడితే మాత్రం ఉండలేవండి, వాంతి వచ్చేసినట్టు అయిపోద్ది. అంత వాసన అవుతుందండి వాళ్ళ దగ్గర. స్నానం చేయరు, బ్రష్ చేయరు, ఏమి చేయరు. బట్టలు మాత్రం మార్చేస్తూ ఉంటారు. బట్టలు ఏ పూటకు ఆ పూట బట్టలు మార్చేస్తారు, మళ్ళీ బట్టలు వేసేసుకుంటారండి. అలా ఉంటుందండి వీళ్ళతోని. మీరు ఏదో అనుకుంటారు ఇండియాలో, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, వాళ్ళ పద్ధతి ఏంటో అన్నది. ఈవేళ అయితే ఈ వీడియో మీకు తెలియజేయాలని చెప్పి అయితే వీడియో ఇలాగా తీసానండి. కొంతమందికి తెలియదు కదా, దాని గురించి మీ బాబాగాడి ఫోటో పెట్టు, మీ మామ ఫోటో పెట్టు, మీ బాబాగాడు వచ్చే అలాగా ఇలాగ ఏవో మాట్లాడుతున్నారు. కాకపోతే
వాళ్ళు అసలు స్నానం చేయరు, బ్రష్ చేయరు. వాళ్ళు అసలు మాతో మాట్లాడారంటే దగ్గరకు వచ్చి ఏమైనా సరుకులు కావాలన్నా, ఏమైనా తెమ్మన్నా, ఏమైనా చేసినా ఇంత దగ్గరకు వచ్చారు. ఇంత దగ్గరే కాదు కదండి, అంత దూరంగా 2 అడుగులు దూరంగా ఉన్నా సరే వాళ్ళ దగ్గర వాసన మామూలుగా రాదండి. ఇంకా మొక్కైతే ఏకారు వచ్చేస్తుంది. అలా ఉంటుందండి వాసన. అది ఇళ్లలో చేసిన పని మనుషులుగా తెలుసు. బాబాగాడాల దగ్గరే కాదు, చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా, మామ అదే ఆడ మనుషులకి, పిల్లలు, బావ మొత్తం అందరూ ఎవ్వరు కూడా బ్రష్ చేయరండి. ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు పుట్టిన పిల్లలకి అక్కడక్కడ చిన్న బ్రష్, అదైనా చిన్న బ్రష్లు తెప్పించి ఏదో తోమలన్న పేరుకి తోమిచ్చి అలవాటు చేస్తున్నారండి. ఇప్పుడు పెద్దోళ్ళు అయితే అసలు బ్రషే చేయరు, స్నానం చేయరు. ఓన్లీ షాంపూలే ఎక్కువ. షాంపూలు తక్కువ రేట్ అండి ఇక్కడ. ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువ వాడేది షాంపూ వాడతారు. ఒంటికి అని తలకి రుద్దేసుకుంటారు, ఒంటి బాగా వేసుకుంటారు అంతే. సబ్బు అయితే వాడరండి, సబ్బు అయితే వాడరు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అంత అసలు స్నానం చేయరు, సబ్బు పెట్టి స్నానం చేయరు. అయినా అంత తెల్లగా ఉంటారు. అసలు ముట్టుకుంటే మాసిపోయినట్టు ఉంటారండి, అంత తెల్లగా ఉంటారు. వాళ్ళకి ఇంకంతే. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నుంచి వచ్చింది కాదు కదండి ఆనవాయిలు. చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి తీరు మాట అది. మనం ఏం చేయలేము. వాళ్ళకి జనరేషన్ మారే కొలది వాళ్ళు కూడా కొంచెం అయితే మారతారేమో అని నా ఉద్దేశం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా ఉందండి. చూసారు కదా ఇవాళ బ్రష్, సబ్బుల గురించి అయితే ఈ వీడియో. చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.